నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం 50 సంవత్సరాల కాంగ్రెస్ ఫ్యామిలీ కలహాలతో కారెక్కిన వైనం కాస్ట్లీ కార్ నడిపిన అనుభవం ఉందేమో గానీ కేసీఆర్ అంబాసిడర్ కార్ లో కూర్చోవడం ఇదే మొదటిసారి కాంగ్రెస్ లో ఉండి కేసీఆర్ కుంభస్థలాన్నే కొట్టాలనుకున్నారు కానీ కారెక్కి కాంగ్రెస్ కుంభస్థలాన్నే కొట్టాలంటున్నారు సో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆయన పార్టీ మార్పే హాట్ టాపిక్ సో ఆయన ఎవరో మీకు ఇప్పటికే అర్థమైంది అనుకుంటా ఎస్ వారే కుంభం అనిల్ రెడ్డి గారు 23-24 ఎలక్షన్ ముచ్చటలో మీ రవళికతో నమస్తే సార్ నమస్తే ప్రవళిక ఎలా ఉన్నారు సార్ బాగున్నాం ఆల్ గుడ్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మాజీ డీసీసీపీ ప్రస్తుత బీఆర్ఎస్ నాయకులు బేస్ తగ్గినట్లుంది అంటే పోస్టు రాగానే పోస్టులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఏడైనా ఆ పార్టీ కోసం కష్టపడాలి ఆ పార్టీ కోసం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది మాకు ప్రజలలో బేస్ ఉంది మంచి బేస్ ఉన్నది ప్రజలలో బేస్ ఉన్నదిలో ఉన్నాం అందులో ఏమీ సందేహం లేదు అక్కడ గట్టిగా ఉన్నాం భువనగిరిలో ఉన్నాం కాబట్టి పదవులతోటే బేస్ ఉంటుంది అనేది కాదు అక్కడ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మీరే బాస్ ఎవరికి టికెట్ ఇవ్వాల్సి వచ్చినా మిమ్మల్ని సంప్రదించాల్సి ఇవ్వాల్సి వచ్చేది కానీ ఇక్కడ మీరే టికెట్ ఆశించినట్టు అనిపిస్తుంది సిసి అంటే మీరు అనేది టికెట్ అంటే ఇప్పుడు అది డిసిసి అనేది అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ అది అంటే నాకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇయ్య నేను పోస్ట్ ఇష్టం వచ్చిన వాళ్ళకి టికెట్ ఇయ్యం ఆడ ఒక ఊర్లో ఎంపీటీసీ అంటే ఆ ఊర్లో గ్రామస్తులు కూర్చొని ఎంపీటీసీ నిర్ణయం చేస్తారు నాకు నచ్చినోనికి టికెట్ ఇయ్యము నాకు నచ్చినోనికి సర్పంచ్ ఇవ్వము సర్పంచ్ వాళ్ళంతలో వాళ్ళే ఎవరైనా నిలబడచ్చు సర్పంచ్ అనేది టికెటే ఉండదు దానికి ఓ బీఫామ్ ఉండదు ఎంపీటీసీలకు ఉంటుంది ఎంపీటీసీలకు కూడా ఎక్కడిదక్కడ నిర్ణయాలు తీసుకుంటారు తర్వాత ఎంపీపీలు కానీ ఓ జెడ్పీటీసీకైనా ఆ పార్టీ పరంగా అక్కడ స్థానిక పరంగానే నిర్ణయం జరగబడుతుంది డిసిసి ప్రెసిడెంట్ అనేది ఏ నియోజకవర్గంలో ఎవరు కాంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళకే బలం ఉంటుంది డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అంటే ఆయన కాంటెస్ట్ చేస్తే ఆ కాంటెస్ట్ చేసే నియోజకవర్గంలో ఆయన బలం ఉంటుంది తప్పితే పక్కకున్న నియోజకవర్గంలో ఒక అడ్మినిస్ట్రేటివ్ పోస్టు అక్కడ మంచి చెడులను చూసుకోవడం వరకే తప్పితే రాజకీయంగా అంటే ఎక్కువ ప్రముఖ పాత్ర పోషించడం వీలు కాదు పర్టికులర్గా అక్కడ ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే కాంటెస్ట్ చేస్తుండు ఆల్రెడీ అక్కడ ఒక ఎంపీ ఉన్నాడు మాకు సంబంధించి అక్కడ ఎంపీ ఉన్నాడు సో మనకు రోల్ అనేది పెద్దగా ఉండదు సో దట్ డజంట్ మీన్ టికెట్ ఇస్తున్నాం అంటే నేను ఇవ్వడం కాదు కదా అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులను బట్టి టికెట్ ఇస్తాను మీరు టికెట్ ఇస్తారు అని అనట్లేము సార్ బట్ మీ సజెషన్ తీసుకొని ఇస్తారు కానీ ఇక్కడ డెసిషన్ మేకర్ డిఫరెంట్ ఉంటుంది కదా ఈ పార్టీ ఎమ్మెల్యే టికెట్ అనేది నేనేమో ఎమ్మెల్యే ఆశించేది ఆర్ ఎంపీ ఆశించేది కాంగ్రెస్లో కూడా ఎమ్మెల్యే ఆశించేది ఎంపీ ఆశించేది ఓ డీసీసీ ప్రెసిడెంట్ ఇయ్యాడు అక్కడ కూడా డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బీఫామ్ ఇయ్యాడు కింది వాటికే ఓ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇస్తాడు అది కూడా ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్లో నియోజకవర్గంలో ఎమ్మెల్యేలో కాంటెస్ట్ చేసిన వాళ్ళని బట్టే టికెట్ ఇస్తాడు ఈయన సంతకం పెట్టి ఇస్తాడు అంతే ఆ కాన్స్టిట్యున్సీలో ముఖ్య నాయకులని వాళ్ళ ఆలోచన బట్టే ఇస్తాడు ఒక ఎమ్మెల్యేకి ఎవరు ఇస్తారు డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా నేను కూడా ఇయ్యాను కదా నేను కూడా ఇచ్చుకోలేను మా పిసిసి ప్రెసిడెంటే ఇస్తాడు ఇక్కడ కూడా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వమే ఇస్తుంది కేసీఆర్ గారి ఆలోచన బట్టి కేసీఆర్ వారి నిర్ణయాలను బట్టి టికెట్లు ఇస్తుంది కాంగ్రెస్ అంటే ప్రజాస్వామ్య పార్టీ అంటారు టీఆర్ఎస్ అంటే కుటుంబ స్వామ్య పార్టీ అంటారు సో మరి అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారా అట్లా ప్రవళిక ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే మీది ఇప్పుడు దాన్ని రెండు రకాలుగా అర్థం తీసుకోవచ్చు ఏ విధంగా అర్థం తీసుకుంటే ప్రజాస్వామ్య పార్టీ అని రోజు అంతర్గత పోరుంటే అది ఏ విధంగా ఆ పార్టీ నిలబడుతుంది ఏ విధంగా నడుస్తుంది అంటే ఒక సమన్వయం ఉండాలి ఒక పద్ధతిగా కలిసిమెలిసి ఉండాలి ఆ పార్టీని మంచిగా నడపాలి బలంగా నడపాలి వాళ్ళు అంత ఐకమత్యంగా ఉండాలి సో అది లేనప్పుడు ఆ ప్రజాస్వామ్యం అనేది పనికిరాదు సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర సాధించుకోవడంలో ముఖ్య భూమిక పోషించి కొన్ని ఏండ్లు దశాబ్ద కాలం కంటే ఎక్కువ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్ర రకాల ఆకాంక్ష నెరవేర్చిన నాయకుడు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తే వీళ్ళకి మంచి అవుతుంది ఏ విధంగా సంక్షేమం అభివృద్ధి చేయాలి సమపాలలో రెండు కూడా ముందుకు తీసుకెళ్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఏ విధంగా రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందనే ఆలోచనతో ఇక్కడ తీసుకెళ్లే నాయకత్వం ఉన్నది సో అల్టిమేట్గా నాయకత్వం అనేది సరిగ్గా ఉండాలి అది ముఖ్యం తప్పితే దానికి వేరే అర్థాలు వేరే పదాలు ఆపాదించి మాట్లాడడం సరికాదు అక్కడ ఉంటే జై కోమటిరెడ్డి అంటే సరిపోయేది కదా కానీ ఇక్కడికి వస్తే జై కేసీఆర్ జై కేటీఆర్ జై కవిత జై సంతోష్ రావు జై హరీష్ రావు అనాల్సి వస్తుందేమో మరి జై కోమటిరెడ్డి అంటే సరిపోతుందని ఎవరు చెప్పారు మీకు కోమటిరెడ్డి వైపు వేలు చూపే కదా సార్ మీరు కారెక్కింది జై కోమటిరెడ్డికి మేము గెలిపించినాం జై కోమటిరెడ్డి కాదు కోమటిరెడ్డిని గెలిపించింది మేము జై కోమటిరెడ్డి అంటే సరిపోదు కాదు కోమటిరెడ్డితోటే పార్టీ ఆ ప్రాంతంలో నష్టపోయింది జై కోమటిరెడ్డి కాదు జై రాహుల్ అనేది జై సోనియా గాంధీ అనేది
అట్లా పీసీసీ నాయకత్వానికి అంటారు కాబట్టి జై కోమటిరెడ్డి అంత ఆ స్థాయి లేదు. ఆయన చెడగొట్టుకుంటూ ఆయన ప్రాంతంలో ఆయన నియోజకవర్గానికి మంచి చేసుకోవాలి మీరు పూర్తి స్థాయి మీకు మరి అర్థం అవుతుందా లేదా నాకు తెలుస్తలేదు. జై కోమటిరెడ్డి అనే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ఆయన పార్లమెంట్ నియోజకవర్గంలో 4-5 సీట్లు ఆయన తోటి పోతున్నాయి. వింటున్నా మీరు? ఈ ప్రాంతంలో మేము గెలిపించుకున్న నాయకులను కార్యకర్తలకు అండగా ఉండే నాయకుడు ఈరోజు ఆ ప్రాంతంలో మంచి చేయకుండా మేము మంచి చేసినాం, నల్గొండలో ఓడగొడితే మేము ఇక్కడ గెలిపించినాం. ఓకే, గెలిపించినప్పుడు మా కోసం ఆయన నిలబడకుండా మంచి చేయాలి, మంచి చేయకుండా చెడు చేయొద్దు. ఈరోజు చెడు చేసే కార్యక్రమం చేశారు. ఆయన చెడు వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ భువనగిరిలో నష్టపోయింది. ఇప్పుడు మీరే అంటున్నారు కదా సార్, మేమే కోమటిరెడ్డిని గెలిపించినామని. మీకు ఆ బలం ఉంది. లాస్ట్ ఇయర్ ఎలక్షన్లో చూసుకుంటే కూడా 20,000 మెజారిటీతోనే ఓడిపోయారు. లాస్ట్ ఎలక్షన్స్లో చూసుకుంటే కూడా 20,000 మెజారిటీతో ఓడిపోయారు. ఇప్పుడు కోమటిరెడ్డితో ప్రాబ్లం అయితే అధిష్టానంతో మాట్లాడవచ్చు కదా సార్, పార్టీ మారిపోయింది. కోమటిరెడ్డితో ప్రాబ్లం అయితే అధిష్టానంతో డిస్కస్ చేయొచ్చు. అవన్నీ జరగలేదని ఎందుకు అనుకుంటారు? అవన్నీ చెప్పినాం. ఆల్ దోస్ థింగ్స్ హ్యాపెన్. రేవంత్ రెడ్డి గారికి చెప్పినాం, పిసిసి మాణిక్రావు ఠాకరే గారికి కూడా చెప్పినాం. అవన్నీ జరిగినాయి. ఆల్ దోస్ థింగ్స్ హ్యాపెన్. అవన్నీ జరగకుండానే ఒట్టుగానే చేయం కదా. మాకు అంటే ఆయన గెలిచినప్పటి నుంచి కూడా ఇబ్బందికరంగానే ఉండే. ముఖ్యంగా ఈ నెల 15 రోజులకెళ్ళి ఇంకెక్కువ ఇబ్బంది అయింది. సరే, ఇది ఏమవుతుందంటే ఇప్పుడు ఏదైనా పార్టీ ఒక ఆయనకి ఎట్లా అందరు అండగా ఉండి చేసినామో, మేము ఇన్నేళ్ళు రాజకీయం చేసి 8.5 ఏళ్ళు ఆడ నిలబెట్టుకొని నడిపి చేసి వివిధ ఎలక్షన్లు చేసినాము. మాకు కూడా జనం ఉన్నారు, అండగా ఉన్నారు. మరి అట్లీస్ట్ ఆ నడిచే రాజకీయాన్ని నడవనీయకుండా అక్కడక్కడ కొందరు వ్యక్తులను లేపి ఇబ్బంది పరిచే కార్యక్రమం చేసినప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే 10 మంది కలిసి మంచి పని చేస్తారు. చెడగొట్టాలంటే 1-2 చాలు. సో అట్లాంటి కార్యక్రమం కింది స్థాయిలో చిన్న గుంపులు కూడా ఉంటాయి. కాదనం ఏ పార్టీలో అయినా కూడా ఉంటాయి, చిన్న ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ కూడా సమన్వయం చేసుకొని ముందుకు పోతాం. పై నాయకత్వం సహకరిస్తుంది, కింద వాళ్ళని మేము అడ్జస్ట్ చేసుకుంటాం. ఎప్పుడైనా ఏ పార్టీలో అయినా ఉంటుండొచ్చు. కానీ ఈడ గెలిచిన వెంకరెడ్డి ఎంపీ అంటే ఏంది, అధిష్టానం లాంటి వ్యక్తి. ఆయననే ఇబ్బంది పరిచే కార్యక్రమం ఇక్కడ ఒక భువనగిరి కాదు, ఇబ్రాహీంపట్నం కావచ్చు, ఇంకా వేరే నియోజకవర్గాలు కావచ్చు, ఆయన వ్యవహార శైలి అట్లా ఉంటుంది. సరే, బట్ ఎనీవే, enough we spoke about వెంకటరెడ్డి. now enough of it. See, no personal thing. ఎందుకంటే ఆ రోజు ఆవేదనలను గట్టిగాను మొన్న ఇంకా 2-3 ఛానళ్ళతో మాట్లాడినప్పుడు కూడా ఇంకెక్కువ మాట్లాడితే బాగుండదు ఒక వ్యక్తి గురించి. ఇప్పుడు నౌ ఐఎమ్ ఇన్ అనదర్ పార్టీ. నేను ఈరోజు బీఆర్ఎస్లో ఉన్నా, భారత రాష్ట్రీయ సమితిలో ఉన్నా. ఓకే, ఈ రాష్ట్రానికి ఒక మంచి మార్గంలో తీసుకెళ్తూ తెలంగాణ ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేస్తున్న పార్టీలో ఉన్న అధినాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి అనేక కార్యక్రమాలు చేస్తూ మరి ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తున్న పార్టీలో ఈరోజు ఉన్నాం. కాబట్టి సో ఈరోజు ప్రజలకు ఏ విధంగా మంచి చేస్తామనేదే మాట్లాడాల్సింది తప్పితే ఇక ఒక సమన్వయం లేని పార్టీ కానీ అంటే ఏమాత్రం ఆలోచన లేకుండా ఆయనకే మేలు చేసిన వాళ్ళకే కీడు చేసే అట్లాంటి నాయకుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మిమ్మల్ని కారెక్కిచ్చారని ప్రచారం నడుస్తుంది సార్, దీన్ని ఎలా చూడాలి? ఇక మీరు ఎట్లా చూస్తారో మాకు తెలియదు. కానీ సరే, ఇప్పుడు మేము ఒక 5 ఏళ్ల క్రితం కూడా మాకు ఇట్లాంటి పిలుపు ఉండే మేము పోలే. ఇదే వెంకరెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు ఇతనితోటి ఇబ్బంది అని పక్క ఆలేరు నియోజకవర్గంలో అక్కడ వ్యక్తి వెళ్ళిపోయాడు. అక్కడ పోటీ చేసిన వ్యక్తి వెళ్ళిపోయాడు ఆలేరు నియోజకవర్గం, భిక్షమయ్య. ఇక వీళ్ళతోటి కష్టమని నేను కూడా పూట 1 గంట ఆలోచించిన ఎట్లా వీళ్ళతోటి. నాకు పిలుపుండే, నేను ఆలోచన ఓ పూట చేసి తెల్లారి వరకు నిద్ర పట్టలే. రాత్రంతా తెల్లారి వరకు అనిపించింది నా క్యాడర్ ఉంది, నా పార్టీ ఉంది, ఇది కాపాడుకుంటే సరిపోతుంది, జనం కోసం ఉందాం, కార్యకర్తల కోసం ఉందాం, నిలబెట్టుకుందాం అనే ఆలోచన తోటి అక్కడ ఆ రోజు చెప్పినాం. మాకు ఇది చాలు, మాకు ఎమ్మెల్సీలు చైర్మన్లు అవసరం లేదని బాజాబ్తా చెప్పినాం. ఆ రోజు చెప్పినాం. దట్ వాజ్ ఆల్మోస్ట్ 4.5 years బ్యాక్. ఈరోజు మళ్ళా మోర్ దెన్ 4.5 years బ్యాక్ మళ్ళీ 3-4 నెలల క్రితం కూడా అట్లాంటి అవకాశం ఉండే పోలే. మేము ఈరోజు అంటే ఎన్నో కార్యక్రమాలు చేసి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన కార్యక్రమాలు చేసినాం, ఏఐసిసి ఇచ్చిన కార్యక్రమాలు చేసినాం, ఎన్నో ఉద్యమాలు చేసినాం. సరే, ఒక పార్టీగా ఆ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యక్రమాలు, ఉద్యమాలలో అన్నిట్లో పాల్గొచ్చు. అంటే ఒక డీసీసీ అధ్యక్షులు కొంతమంది డీసీసీ అధ్యక్షులే నాలాగా పనిచేసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో నా సమయము, నా వనరులు అన్నీ కూడా వెచ్చించి పూర్తి స్థాయి పనిచేసినాం. నా ఎలక్షన్ అయిపోయినాక అంతకుముందు పోరాటం చేసినాం, 4 ఏళ్ళు ఎలక్షన్ పోరాటం చేసినాం.
కొద్ది మేరతో ఓడిపోయినాం. ఎలక్షన్ల తర్వాత కూడా చాలా ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్ కానీ, ఎంపీటీస్లు కానీ, సింగిల్ విండోలు కానీ, మున్సిపాలిటీ కానీ, కౌన్సిల్, మన ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ, గ్రాడ్యుయేట్స్ ఎంపీకి కావచ్చు. సో ఇవన్నిటికీ మా వంతు కృషి పూర్తి స్థాయిలో ఏం మాత్రం కూడా డౌట్ లేకుండా చేసినాం. సో అట్లాంటి కార్యక్రమాలు చేసుకొని మరి ఈరోజు ముందుకొస్తున్న సందర్భంగా మళ్ళీ ఎలక్షన్ దగ్గరికి వచ్చినప్పుడు ఇట్లాంటి డిస్టర్బెన్స్ మొదలైతే ఇక మాకు అర్థం కాని పరిస్థితిలా ఉన్నప్పుడు, ఒక డోలాయమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, ఈయన గెలిచిన తర్వాత 4 ఏళ్ల నుంచి నిమ్మలం లేకుండే, సరే ఆయన వ్యవహార శైలి అట్లుంటుంది. కానీ ఈ నెలకెళ్ళి మాత్రం చాలా ఇబ్బంది జరిగింది. ప్యారలల్ మీటింగ్స్ పెట్టారు, సమాంతర మీటింగ్లు పెట్టారు. అంటే ఒక నియోజకవర్గంలో కానీ, రాష్ట్రం ఎక్కడైనా కానీ ఒక పార్టీలో సమాంతరంగా మీటింగ్లు పెడితే ఏమవుతుంది? ప్రజలు ఏం చేస్తారు? అరే వీళ్ళు కలహాలు ఉన్నాయి, వీళ్ళు కొట్లాడుతున్నారు అనే ఆలోచన వస్తుంది. సో అట్లాంటి మీటింగ్లు పెట్టినప్పుడు భువనగిరిలో మాకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడ్డది. ఒక గెలుపు దిశగా ముందుకు పోతున్నప్పుడు మరి అట్లాంటి మీటింగ్లను కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రోత్సహించినప్పుడు ఫోన్ చేసి మరి చెప్పి మీరు పెట్టుకోండి ఈ మీటింగ్ అని చెప్తే కొద్ది మంది కూర్చున్నా కూడా దాంతో మాకు ఏమవుతుందంటే ఒక డిస్టర్బెన్స్ అవుతుంది. సో కంటిన్యూస్గా ఒకరిద్దరిని లేపి వాళ్ళతోటి వాళ్ళు ఏదో ఆశిస్తున్నట్టు, వాళ్ళు టికెట్ ఆశిస్తున్నట్టు వాళ్ళు మీటింగ్ పెట్టుకున్న సందర్భంగా లాస్ట్ ఇయర్ కూడా అయినాయి అట్లాంటి మీటింగ్లు. కానీ మళ్ళీ లాస్ట్ వరకు అడ్జస్ట్ అయిపోయేది, వాపస్ వచ్చేది. ఎలక్షన్ వరకు కొందరు చేసేది, కొందరు చేయకపోయేది, అది వేరు విషయం. ఈసారి ఏంటంటే ఇక రోజు కార్యక్రమం ముందు, కార్యక్రమం రోజు, కార్యక్రమం తెల్లారి పేపర్లు ఇవన్నీ రావడం, ఫోన్లు, ఈ కార్యక్రమాలు జరుగుతుంటే కార్యకర్తలలో చాలా డిస్టర్బెన్స్ ఉండే. సో మాకు డిస్టర్బెన్స్ అయింది. సో దిస్ వెంట్ ఆన్ కంటిన్యూస్లీ ఫర్ మోర్ దెన్ ఏ మంత్. మాకు అనిపించింది ఇప్పుడు సరే మనం అందరికి చేసినాం, నా వంతు కార్యక్రమాలు నేను ఎక్కడ వెనుకపోలే. ఈరోజు నా వరకు వచ్చే వరకు భువనగిరిలో అంత ఈజీ కాదు గెలవడం. సరే ఈసారి గెలుపులో ఉంటుంది, ఎందుకంటే మంచిగా ఉన్నాం, గట్టిగా ఉన్నాం, జనం కూడా నమ్మినరు, పర్వాలేదు నా బాగానే ఉన్నాడు, చేస్తాడని నమ్మకం కలిగిన సందర్భంగా ఈ డిస్టర్బెన్స్లను నాకు జర తట్టుకోలేని పరిస్థితి అనిపించింది, ఇబ్బందికర పరిస్థితి అనిపించింది. ఎందుకంటే మనకు నిమ్మలం లేకుండా, మనసు ప్రశాంతం లేకుండా ఇంకా 4 నెలలు ఇట్లే ఇబ్బంది పెడతారు. మళ్ళీ తర్వాత వీళ్ళని అడగాలి, బతిలాడాలి, బుదిగారి ఇవ్వాలి. సో పర్టికులర్ ఏజ్ అండ్ రెస్పెక్టబిలిటీ ఉన్నప్పుడు అవన్నీ చేయడం నాతోటి కాదనిపించింది. నేను మంచి చేసిన, నేను రైట్ఫుల్గా అందరికి చేసినప్పుడు నాకు అట్లా చేయాలని ఆశించిన. ఇలా సరే కింది స్థాయి వాళ్ళని మేనేజ్ చేసుకుందాం, ఒక ఎంపీ స్థాయి వాడే ఇట్లా అలాంటి వ్యక్తి డిస్టర్బ్ చేస్తే ఇది కొసలేదు, ఇది ఇబ్బందికరంగానే ఉంటుంది అనిపించిన. అట్లాంటి సందర్భంగా పిలుపు వచ్చినప్పుడు నేను ఇప్పుడు ఆలోచించిన, అంతకుముందు ఎప్పుడు ఆలోచన చేయలే. 5 రోజుల కిందనే పోతే నాకు ఈ టైము, ఈ బాధ, ఈ ఖర్చు అంతా తప్పుతుండే కదా. ఆ రోజే పదవచ్చునా ఇంకేమైనా వ్యవహారాలు ఏదైనా కానీ ఈరోజు ఎందుకు చేస్తున్నాం? ఇన్ని రోజులు కొట్లాడి ఇది ఆ రోజే పోతుంటుంది, మధ్యలో పోతుంటుంది. ఈరోజు చేస్తున్నాం ఎందుకంటే ఈడ పరిస్థితి బాగాలేదు, ఈ పార్టీలో ఇక్కడ నాయకత్వమే చాలు, బయట కూడా అవసరం లేదు ఓడగొట్టాను, వీళ్ళే చాలు. 3-4 కాన్ఫరెన్స్లు ఫలానా ఈ వ్యక్తే డిస్టర్బ్ చేస్తాడు. రైట్ ఫ్రమ్ ఇబ్రాహీంపట్నం త్రూ భువనగిరి టు జనగాం టు తుంగతుర్తి, నకరేకల్, అంటే అట్లాంటి వ్యక్తులు ఉన్నప్పుడు ఇది సరిగ్గా లేదు వ్యవహారం అనిపించింది. సో వీ హ్యావ్ టు టేక్ ఎ డిసిషన్. ఇట్లాంటి సందర్భంగా డిసిషన్ తీసుకున్నాం. సో ఎవరి వ్యక్తిత్వం వాళ్ళకు ఉంటుంది. 8 ఏళ్ళు కొట్లాడి ఎవరో చెప్తే జీవూజర్ అనే పరిస్థితుల్లో లేమిడా. ఇది వ్యక్తిత్వం ఉన్నోళ్ళం, పదవులు వచ్చినా రాకున్నా నిలబడ్డోళ్ళం, పదవులు వచ్చినా రాకున్నా వేరే ఎలక్షన్లు, అందరి ఎలక్షన్ల కోసం మా సమయం వెచ్చించడం, మా వనరులు వెచ్చించడం, అంటే అంత నిజాయితీగా నిలబడ్డోళ్ళం. సో ఒక వ్యక్తిని మనము కొంత అభిమానించినా ఎవరి వ్యక్తిత్వం వాళ్ళకు ఉంటుంది. మా వ్యక్తిత్వం ప్రకారమే మేము నిలబడుతున్నాం, అందులో ఏమాత్రం సందేహం లేదు. నీ వ్యక్తిత్వం నీకు లేకపోతే, నీ నిజాయితీ లేనప్పుడు నీ ఎంబడున్న వాళ్ళు కూడా నిన్ను గౌరవించరు. ఓకే సార్, సమస్యలు ఏమైనా ఉండొచ్చు, మీరైతే పార్టీ మారారు. మరి ఆలేరు గురించే తీసుకుందాం. బీర్లా ఎలయ్య నా ఫ్రెండ్, ఆయనను గెలిపించారన్నారు, అంటే బీఆర్ఎస్ ఓడిపోవాలనేగా. ఎప్పుడన్నారు? ఎప్పుడు? మీరే ఒక ఇంటర్వ్యూలో అన్నారు కదా సార్. అంటే దట్ వాజ్ ఆ టైంలో అన్నాం, ఇమీడియట్ దట్ వాజ్ ఆల్మోస్ట్ వెన్ ఐ వాజ్ చేంజింగ్ ద పార్టీ. ఈ రోజు కాదు, ఈ రోజు అనను. ఏమవుతుందంటే ఒక వ్యక్తి ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్లో ఉన్నాడు. ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్లో ఉన్నప్పుడు పూర్తిగా అంతకుముందున్న కార్యకర్తలను ఒకటేసారి అక్కడ ఉన్న నాయకత్వాన్ని ప్రత్యర్థిగా చూడలేము. దానికి కొంత సమయం పడుతుంది. మేము పీసీసీ గురించి
మాట్లాడాలంటే కూడా కొంత సమయం పడుతుంది. సో కటువుగా మాట్లాడాలంటే సడన్గా సడన్గా ఏది పడితే అది మాట్లాడే పరిస్థితి కూడా ఉండదు. ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్లో ఇమీడియట్ 1-2 రోజులలో మాట్లాడచ్చు తప్పితే ఈరోజు నేను మళ్ళీ కూడా అనేక ఇంటర్వ్యూలలో చెప్పిన భువనగిరి కాంగ్రెస్ 2 కూడా బీఆర్ఎస్ గెలుస్తుంది అని ఖచ్చితంగా చెప్పినాం. మేము ఈ 2 గెలుస్తున్నాము, ఈ రెండిట్లో మేము తిరుగుతున్నాం, ప్రచారం చేసుకుంటున్నాం. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చేసిన అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు అనుభవిస్తారు కాబట్టి వారికి అండగా ఈ రాష్ట్ర ప్రజలు ఉంటారు. ఈ రాష్ట్రంలో మరొకసారి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, కేసీఆర్ గారు మళ్ళా ముఖ్యమంత్రి అవుతారు. మీరు అన్నట్టు ట్రాన్స్ఫర్మేషన్ చాలా కష్టమే, కానీ గడిచిన 9.5 సంవత్సరాలు కాంగ్రెస్లో ఉండి ఎన్నోసార్లు కేసీఆర్ని తెలంగాణని టీఆర్ఎస్ గవర్నమెంట్ని ఎన్నోసార్లు విమర్శించుంటారు. కానీ ఇప్పుడు కేసీఆర్ని పొగడాల్సి వస్తుంది, టీఆర్ఎస్ పార్టీని పొగడాల్సి వస్తుంది. మరి ఇదేలా అనిపించింది? ట్రాన్స్ఫర్మ్ అయ్యారా? ఇది ఒకటి ఎట్లుంటుందంటే ఏ పార్టీ, ఏ రాజకీయ పార్టీ అయినా ఆ రాజకీయ పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. అయితే ఏ సిద్ధాంతాలు ఉన్నా, ఏ ఆలోచన సరళి ఉన్నా, సంక్షేమ పథకాలలో అమలులో కావచ్చు, సంక్షేమ పథకాల వాళ్ళ ప్రియారిటీస్ కావచ్చు, కొంత తేడా ఉంటుంది. బట్ అల్టిమేట్గా ఏ పార్టీకైనా ప్రజల మేలు చేయాల్సిన అంశాలే ఉంటాయి, ఏదైనా పార్టీ కావచ్చు. సో పలానా పార్టీలో ఉన్నప్పుడు, నేను అక్కడ ఉన్నప్పుడు ఆ పలానా పార్టీ ఆదేశాలను ఆలోచనలు అనుసరించాలి. అప్పుడు ఆలోచించకపోతే నేను తప్పైతా. ఖచ్చితంగా ఆలోచించాలి, ఖచ్చితంగా చేయాలి. ఈరోజు ఇక్కడ ఉన్నప్పుడు తప్పకుండా ఈ పద్ధతిని అనుసరించాల్సింది. అల్లేమి నేను అన్నట్టు ఇందరి ఆలోచనలు కుడి ఎడమల ఉంటాయి, బట్ అవి అమలు చేయాలి కదా. అక్కడ అమలు చేసే పరిస్థితి లేదు. అసలు ప్రజలకు మేలు చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేలు చేయాలంటే మీ యొక్క ఆలోచన సరళిని, మీ యొక్క మేనిఫెస్టో కానీ ఆలోచన సరళి కానీ, మీ యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నమ్మకం ప్రజలకు కలిగించే పరిస్థితి తీసుకురావాలి. అక్కడ నమ్మకము కార్యకర్తలకు, నాయకులకే వస్తలేదు. ఇంకా జనానికి ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు? ఇక్కడ ప్రజలకి ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్తుంది కాంగ్రెస్ పార్టీ? ఎట్లయితుంది? ఇక్కడ ఒక పోరాటం చేస్తూ జనంలో ఉన్నోనే మాకు అధైర్యపరిచి, అది బయటోడు కాదు, ఇక్కడ ఉన్న నాయకత్వమే అధైర్యపరిచి మమ్మల్ని ఏం పని చేయనీయకుండా చేస్తే ఇది ఎట్లయితుంది? ఇంకా వీళ్ళు ప్రజలకు మేలు ఎక్కడ చేస్తారు? జనానికి నమ్మకం ఎట్లా కలిగిస్తారు? సో ఆడ టోటల్గా లేదు అట్లాంటి దగ్గర. సరే, ఆడ ఉన్నప్పుడు మా ప్రయత్నంగా మేము ఏదైనా ఆ రోజు ఆలోచనలో, ఆ రోజు పార్టీ ఇచ్చిన వైఖరిని మేము అనుసరించాల్సింది. అనుసరించకపోతేనే తప్పు. ఈరోజు ఇక్కడ అనుసరించాలి, అనుసరిస్తున్నాం. ఇక్కడ నేను ఒక్కరిని కాదు చెప్పేది, 2 సార్లు ప్రభుత్వానికి వచ్చినాం. తెలంగాణ తీసుకొచ్చానంటే అది చాలా గొప్ప విషయం. ఓకే, ఒక 70 ఏళ్ళ కళ సాకారం చేసి ఇంకా దానికి ఎవరేం సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కదా. ఓకే, ఆ తర్వాత మళ్ళా 2 సార్లు ప్రభుత్వం వచ్చింది కదా, 3వసారి రాబోతుంది కదా, అంటే ప్రజలు ఆమోదిస్తున్నారు కదా. సో ఇక్కడ మాట్లాడుతున్నాం అంటే ఇవి ఇంకా ఖచ్చితంగా అవన్నీ కరెక్టు, అవన్నీ కూడా న్యాయబద్ధం మాట్లాడేది ప్రతి ఒక్కటి అనేది అనిపిస్తుంది. అక్కడ మాట్లాడిండొచ్చు, కానీ ఇక్కడ మాట్లాడేది ఇంకా ఇది పూర్తిగా కరెక్టు, న్యాయబద్ధం అని అనిపిస్తుంది. ఇదంతా ఓకే సార్. కుంభంకి కేసీఆర్ ప్లస్సా, కేసీఆర్కి కుంభం ప్లస్సా? ఇది కుంభం అనేటోడు కేసీఆర్ గారు ఈరోజు రాష్ట్ర నాయకుడు కాదు, ఈ దేశ నాయకుడు. అంటే రాష్ట్రానికి ఒక నాయకత్వం వహిస్తూ ఇక్కడ ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా పెట్టి అనేక దేశంలో ఇచ్చే అవార్డ్స్, గ్రామ పంచాయతీలు కావచ్చు, పారిశుద్ధ్యం కావచ్చు, ఎలక్ట్రికల్ లైటింగ్ కావచ్చు, ఐపాస్ కావచ్చు, బీపాస్ కావచ్చు, ఇండస్ట్రియల్ పర్మిషన్స్ కావచ్చు, ఇట్లాంటి వాటిలల్లో చాలా కార్యక్రమాలల్లో ఈ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా పేరు పొందింది. మరి అలాంటి రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఓ మహానాయకుడు. ఈరోజు దేశంలోనే కొన్ని పార్టీలు, కార్యక్రమాలు మరి సరిగ్గా లేవు. ఈ దేశంలో అంటే ఈ రాష్ట్రం వరకే కాదు, దేశంలో కూడా మార్పు తీసుకొద్దాం, ఇస్ బార్ కిసాన్ కా బార్ స్లోగను. అట్లా ఈసారి రైతుల ప్రభుత్వం వస్తుంది ఈ దేశంలో అనేది ఒక స్లోగన్ తీసుకొని మహారాష్ట్రాల, మిగతా రాష్ట్రాలలో కూడా బీఆర్ఎస్ ఉనికి చాటుకుని, అందుకనే తెలంగాణ రాష్ట్రం పోయి ఈరోజు భారత రాష్ట్రీయ సమితి అని పెట్టి దేశానికే నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ, ఒక అనిల్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ. సో ఇలాంటి మాటలు మీ ప్రశ్న సమంజసం కాదు, మేము దానికి జవాబు ఇవ్వడం సమంజసం కాదు. ఇప్పుడు ప్రశ్న సమంజసం కాదు సార్. ఓటు వేసేటప్పుడు అయితే పార్టీని చూస్తారు, క్యాండిడేట్ ని కూడా చూస్తారు. ఓటు ఒక కాన్స్టిట్యున్సీలా ఏరియా సంబంధించిన వరకే నేను అడుగుతాను. ఓకే, ఓ భువనగిరి కాన్స్టిట్యున్సీ. ఓకే, ఐ అండర్స్టాండ్ దట్ నౌ. ఓకే, దట్స్ ఫైన్. అంటే భువనగిరి కాన్స్టిట్యున్సీ వరకు వచ్చినప్పుడు ఆడ పోటీ అనేది సరే బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ నిలబడ్డప్పుడు సరే ఒక వ్యక్తి, ఓ నాయకుడు వచ్చినప్పుడు తప్పకుండా ప్లస్ అవుతుంది. బట్ దట్ ఈస్ నాట్ ప్లస్. కేసీఆర్ గారు ప్రశ్న ఆ విధంగా కాకుండా బీఆర్ఎస్ పార్టీకి మేలు అవుతుంది అంటే తప్పకుండా మేలు అవుతుంది. ఒక నాయకుడు వచ్చినప్పుడు మేలు అవుతుంది. ఒక గ్రామమే ముఖ్య నాయకులు వస్తే
ఓటింగ్ పెరుగుతుంది, మండలం వస్తే పెరుగుతుంది, నియోజకవర్గంలో ముఖ్య నాయకత్వం వస్తే పెరుగుతుంది, నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేస్తూ ప్రజలలో ఒక ముఖ్యంగా ఉంటూ ప్రజలకు మేలు చేసి ఒక మంచి వ్యక్తిగానే ఉన్నా నేను. మరి కాబట్టి నేను వచ్చినప్పుడు తప్పకుండా బీఆర్ఎస్కు మేలు అవుతుంది, అందులో ఏమాత్రం సందేహం ప్లస్ అవుతుంది. ఓకే సార్, మీరు వచ్చారు, ఓకే, మీతో పాటు కార్యకర్తలు మాత్రమే వచ్చారు, ఇంకా క్యాడర్ మాత్రం అక్కడే ఉంది అని ప్రచారం జరుగుతుంది. నౌ ద పాయింట్ ఈజ్ ఒక వ్యక్తి రావడం అనేది ముఖ్యం. ఈరోజు నేను నామినేషన్ లాస్ట్ టైం 40,000 మందితో నామినేషన్ ఇచ్చిన, 40,000-45,000 మందితో నామినేషన్. ఓకే, మేము ర్యాలీ పెడితే 40,000-45,000 మంది మళ్ళీ వచ్చారు భువనగిరి. ఇదే టీఆర్ఎస్ 1,000-2,000 మందితో నామినేషన్ వేసి ఉంటారు. బట్ గెలుపు ఎవరికి సాధ్యమైంది? టీఆర్ఎస్కే సాధ్యమైంది. అంటే జనం అనేది కాదు, ఒక ఆలోచన సరళి ఏంటిది, ఇక్కడ బీఆర్ఎస్ ఆలోచన సరళి ఏంది, బీఆర్ఎస్ ఏం చేస్తుంది, కేసీఆర్ గారి ఆలోచన, వారి విజన్ ఏ విధంగా ఉన్నది, అట్లా ఉంటుంది. అట్లనే ఇక్కడ ఈ నియోజకవర్గానికి వస్తే అనిల్ కుమార్ రెడ్డి వచ్చిండు అంటే, అనిల్ నా ఎంబడి 1000 మంది వచ్చిండ్రా, 10,000 మంది వచ్చారు కాదు, 10,000 మంది 45,000 మంది వచ్చి ఆ రోజు ఫెయిల్ అయినండి. ఈరోజు 1000 మంది వచ్చిరా, 500 వచ్చిరా కాదు, ఈడ రోజు ఇవాళ 400 మంది వచ్చి కార్యకర్తలు చేరారు, ముఖ్యులు చేరారు. సో బట్ ఆ చేరిక అనేది జరుగుతుంది. బట్ మోర్ దెన్ దట్ ఏంటంటే ఒక ఆలోచన సరళి మారుతుంది, ప్రజలు ఆలోచిస్తారు. ఎందుకు పోయినా అనిల్ రెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి దేనికోసం మారిండు, ఇది పరిస్థితి ఏంది, ఆయనకి ఏమైంది, ఆయనకి ఇబ్బంది ఏమైంది అని ఆలోచన చేస్తారు. ఆ ఆలోచనల్లో అది కరెక్టా కాదా, సమంజసమా కాదా అనేది అట్లాంటి ఆలోచన చేసినప్పుడు మరి ఇక్కడ నాయకత్వ లోపం అయితే తప్పకుండా ఇమ్మీడియట్గా అయితే ఏర్పడుతుంది కదా. సో అది అక్కడ ప్లస్ అవుతుంది కదా. క్యాడరు కార్యకర్తలు అంటే మా జనం మనసులో ఉన్నామండి. మేము ఒక మార్పు దిశగా పోయినప్పుడు కొంతమంది అయినా మా దిశగా ఆలోచిస్తారు. ఆ కొద్ది ఆలోచన చాలు ఇక్కడ ప్లస్ కావడం, దట్స్ ఇనఫ్. సో ఇట్ ఇస్ నాట్ దట్ 1000 మంది వచ్చిండ్రా, ఎంతమంది వచ్చారు కాదు, బట్ అయినా చాలా మంది చేరికలు జరుగుతున్నాయి. సరే, ఎంతమంది వచ్చారు అన్నది కదా, ఓకే సార్. ఇప్పుడు మీరు అక్కడ ఉన్నప్పుడు మీకు పాజిటివ్గా ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు నెగిటివ్ అవ్వచ్చు. మరి వచ్చే ఎలక్షన్స్లో మీకు ఆల్రెడీ ఎంపీ సీట్ బుక్ చేసుకొని వచ్చారనే టాక్ ఉంది. సో ఎలక్షన్స్లో ఎలా సర్దుకుపోతారు? అంటే బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రాతినిధ్యం వహించాలి అని చెప్పి అన్నారు. వారు చెప్పింది శిరసా వహిస్తూ ముందుకెళ్తాం. సో అందులో భాగంగా తప్పకుండా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉన్నది. మా నియోజకవర్గానికి చుట్టుముట్టు 2-3 నియోజకవర్గ ప్రాంతంలో అడిషనల్ సింపతి కొంత యాడ్ అవుతుంది. మీరు బీసీ నినాదం అన్నారు కదా సార్, మీరు బీసీలకు వ్యతిరేకమా? మేము బీసీ నినాదం ఎప్పుడు అనలేదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, బీసీ అనే మాట మా నోటి నుంచి రాలేదు, ఇంతవరకు రాలేదు, నెవర్. మేము ఇదే రామాంజనేయులు గౌడ్ అనే వ్యక్తి కాంటెస్ట్ చేస్తాను కూడా రాలే అప్పుడు. ఇంకా అది 1.5 months వెళ్ళి అంటుండు. నేను 3 నెలల క్రితము ఆయన ఇంటికి పోయి, రామాంజనేయులు నువ్వు నిలబడతావా అని నేను అడిగొచ్చిన. ఎందుకంటే భువనగిరిలో ఒక క్లారిటీ ఉంటేనే గెలుపు సాధ్యమవుతుంది. అందరం కలిసి పనిచేయాలి, అప్పుడే గెలుపు సాధ్యమవుతుంది, లేకుంటే కాదు. ఈయన కొంత మొహమాటం ఇబ్బంది ఉన్నప్పుడు మనం కలిసి పనిచేయాలి అనే ఆలోచన మేము చేసినాం. ఆ కలిసి పనిచేయాలి అనే ఆలోచనలో రామాంజనేయులు నువ్వే నిలబడతావా అంటే, నేను ఒట్టిగా నువ్వు నిలబడతావా అని అడగలే, నిజాయితీతో అడిగినాం. ఒకవేళ ఆయన ఉంటాను అని అంటే నేను నిజంగా ఈ బాధ ఇవన్నీ తప్పుతుండే కదా, ఇట్లాంటి బాధ ఇట్లాంటి పరిస్థితులు రావద్దనే ఆలోచనతో మేము ఆ రోజు ఆయన కలిసినాం. నేను ఉండను అని ఆయన క్లియర్గా చెప్పినప్పుడు ఆ తర్వాత మరి కలిసి పని చేద్దాం, సరే ఆయన ఆలోచన ప్రకారం అవన్నీ సాధించుకుందామని చెప్పినాం. ఆ తర్వాత 15 రోజులు నా ఎంబడి నేను ఏడికి పిలుస్తాడు కూర్చోడు అంటే, నేను అడిగినందుకు ఆయన జర మనసు కుదుటపడ్డది. అన్న ఫోన్ చేసేప్పుడే నాన్న నేను 7 గంటలకు అడుగుస్తాను. ఆయన కూడా పాపము యూ హ్యావ్ టు యాక్సెప్ట్, హి హస్ డన్ హిస్ బెస్ట్. అంటే కొంత నా కోసం వచ్చే ప్రయత్నం చేసిండు, నా కోసం కాదు పార్టీ కోసం వచ్చిండు. బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేస్తుంటే, అంటే మేము అతి పెద్ద పాదయాత్ర బట్టి విక్రమార్క గారు వచ్చినప్పుడు మంచిర్యాల తర్వాత భువనగిరిది ఎక్కువ సక్సెస్ అయింది. మేము చేసినాం, కాంగ్రెస్ పార్టీ నేను అందరం కలిసి చేసినాం. సో అట్లాంటి పాదయాత్రలో రామాంజనేయులు పిలిస్తే ఆయన వచ్చిండు, అంతకుముందు రాకపోయి బీబీనార్లో చేస్తుంటే వచ్చిండు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుస్తుందంటే, సో అట్లాంటి వ్యక్తిని కర్ణాటక గెలిచిందని మేము పటాకులు వేలుస్తుంటే కూడా పిలిస్తే బీబీనార్ టౌన్ కూర్చొని కలిసి పని చేసినాం. అరే మంచిగా సెట్ అయినామరా బాబు అనుకున్నాం, అంతా మంచిగా అయినాం. ఆ క్రమంలో ఈ వెంకటరెడ్డి అంతకుముందు ఇటలీ అమెరికా తిరుగుతుండే, ఆయన రాగానే ఆ భువనగిరిలో ఒక వ్యక్తి ఉంటాడు, మేము ఫ్లోర్ లీడర్ చేసినాం మేము అంతా కలిసి. అది ఎప్పుడు మొదటికెళ్ళి ఇబ్బంది అన్నట్టు. ఆ వ్యక్తి ఈ రామాంజనేయులు పాపం ఆయన అమాయకుని చేసారు. ఏం చేశారు, వెంకరెడ్డి ఎంపీ గారు నీకే టికెట్ వస్తుందని చెప్పి మొదలుపెట్టి ఆడికెళ్ళి మొదలుపెట్టారు ఈ కార్యక్రమం. సో అట్లా ఓ డిస్టర్బ్డ్ వాతావరణం క్రియేట్ చేసిండ్రు. తప్పితే దాంతో ఏమైందంటే రిపీటెడ్లీ సో ఇక ఒక అజెండా మారి ఈ పార్టీ కార్యక్రమాలు చేయలేని పరిస్థితి, నిమలం లేని పరిస్థితి, ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు స్టేట్లో ఎక్కడ ఏ నియోజకవర్గం ఇంత డిస్టర్బ్ చేయకుండా ఇట్ వాజ్ అ కంటిన్యూస్ 1 month. అండ్ ఎర్లియర్ ఎప్పుడైనా హైదరాబాద్లో కూర్చునేది పెద్దలను కలుస్తారు, టికెట్లు అడుగుతారు, అది వేరు. ఇక్కడ రిపీటెడ్లీ దే వర్ డూయింగ్ ఇట్
పేపర్లలో వస్తుంది, సోషల్ మీడియాలో వస్తుంది, రోజు ఫోన్లు వస్తుంటాయి. సార్ అక్కడ మీటింగ్ పెట్టారు, ఇక్కడ పెట్టారు, గిట్లా అన్నారు, తెల్లారి పేపర్లు వచ్చింది అనుడు. వచ్చేవారికి ఏంటంటే విపరీతమైన డిస్టర్బెన్స్ అండి. మేము అవతల బలమైన పార్టీని బలమైన అభ్యర్థితోటి పోరాడాలి, గెలుపు దిశగా మేము ముందుకు పోవాలి. దీన్ని బలహీనపరుస్తుంటే మా గ్రాఫ్ పడేస్తే అంటే ఇది కరెక్ట్ కాదు. సరే, మీరు అడిగిన ఏదైతే ప్రశ్న ఉందో ఇది ఒక వ్యక్తి నిలబడతా అంటే నేనే అడిగిన ముందు, ఆయన ఆశించక ముందు నేను అడిగిన. ఓకే, దిస్ ద ఫ్యాక్ట్, యూ కెన్ ఆస్క్ హిమ్. నేను అడిగిన ఆయన ఉండను అన్నాడు. ఎందుకంటే ఐ వాంట్ దట్ క్లారిటీ, అందరితో చేసుకోవాలి. ఆ భువనగిరిలో ఉన్న కూడా ఫ్లోర్ లీడర్ నేను చేసిన. సో ఇవన్నీ వ్యవహారాలు మేము చేస్తూ పద్ధతిగా చేసుకుంటున్న పోయే కార్యక్రమంలో డిస్టర్బెన్స్ బాగా అయింది. కాకపోతే మేము అందరితో పద్ధతిగా ఉన్నాం, మంచిగా ఉన్నాం. మీరు 50 ఏళ్ళ కాంగ్రెస్ ఫ్యామిలీ అంటే కాంగ్రెస్లోనే పుట్టారు. స్వయంగా పాదయాత్ర చేసినప్పుడు వైఎస్ఆర్ఏ మీ ఇంటికి వచ్చారు. కానీ ఇక్కడ కేసీఆర్ లీడర్లకే టైం ఇయ్యారని టాక్ కదా సార్. నేను వచ్చింది 15 రోజులు. నాకైతే మీరు ఈ మాటలు అయితే అబద్ధం. ఎందుకంటే మాకు పార్టీల చేరకముందు చాలా టైం ఇచ్చి మాట్లాడి, పార్టీలో చేరినాక కండువాలు కప్పే సమయంలో మామూలు కార్యకర్తలకు కూడా ఎంతో, మాకు కూడా అంత ఓపిక లేదు, ఎంతో ఓపికగా ఒక గంటన్నర టైం ఇచ్చి అంటే మంచి చిన్న కార్యకర్తలకు కూడా కండువా కప్పాడు మా భువనగిరి ప్రాంతంలో. వాళ్ళైతే చాలా సంతోషంగా అంత టైం ఇచ్చి అంత ఓపికతోటి మరో దిక్కు మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఓ దిక్కు రాష్ట్ర పరిస్థితులు ఎన్నో మాట్లాడాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి సంబంధించిన అనేక సంక్షేమ పథకాల మీద నిన్న మొన్న చూసారు, వీటన్నిటి మీద సమాలోచనలు చేస్తూ. కానీ మాకు అంత టైం ఇచ్చారు, అంత మాట్లాడిరంటే ఆ సమయం ఇయరు కలవరనే తప్పు. మీరన్నట్టుగా కర్ణాటక గురించే తీసుకుందాం. కర్ణాటక పవనాలు తెలంగాణలో బలంగా వీస్తాయి. కేసీఆర్వి కేవలం దింపుడు కళ్ళం ఆశలే అని రేవంత్ రెడ్డి బలంగా అంటున్నారు. ఒకవేళ కాంగ్రెస్ వస్తే కుంభమణిలు ఎప్పుడు ప్రతిపక్షంలోనే ఉంటారు. అవన్నీ ఊహించుకొని మాట్లాడే ఊహాజనికమైన ప్రశ్నలకు మనం జవాబు చెప్తామా అంటే, ఈరోజు మా ఊహలకు అందేదైతే ఈరోజు బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుస్తుంది. మా ఊహ కాదు, మాకు అవపడేది ఒక సరిగ్గా అంటే ఇంతో అంతో ఆలోచన చేసే ప్రతి వ్యక్తికి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఎక్కడ అడిగినా ఏ ప్రభుత్వం వస్తుందంటే ఎవరైనా చెప్తారు, ఈరోజు బీఆర్ఎస్ భారత రాష్ట్రీయ సమితి అధికారంలోకి రాబోతుంది. సో వాళ్ళు వస్తారు, మీరు ఎక్కడ ఉంటారు అనేదానికి ఆ ప్రశ్న అది ఊహాజనితం. ఆ ప్రశ్ననే ఇప్పుడు ఎలక్షన్స్ అతి సమీపంలోనే ఉన్నాయి, మరి ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తారు? ప్రణాళిక అంటే మేము ఆల్రెడీ మా వంతుగా మేము రీసెంట్గానే వచ్చినాం, రోజు చేరికలు చేస్తున్నామండి. అంటే మేము అంతకుముందు ఎట్లా చేసినాము, మా ఎలక్షన్సే కాదు బై ఎలక్షన్స్ కూడా బయట పోయి కూడా చేసినాం. సో మా నిజాయితీ, మా కష్టపడే తత్వం అయితే మా ఆలోచన సర్లే జనంలో ఉండే పరిస్థితి ఆలోచన అందులో ఎప్పుడు ఆ పద్ధతిలో ఇక్కడ కూడా ఇంకా ఒక ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తున్న పార్టీ ప్రభుత్వం కాబట్టి ఇంకా మాకు ఇంకా గట్టిగా చేయడానికి వీలవుతుంది. మీరన్నట్టే వర్గ పోరు కాంగ్రెస్లో కాదు, బీజేపీలో కాదు, బీఆర్ఎస్లో ఏ పార్టీలో అయినా ఉంటుంది. అభిమానుల పోరు కూడా ఉంటుంది. ఆల్రెడీ కార్ ఫుల్ లోడ్ అయింది. ప్రస్తుత ఎమ్మెల్యే, జెడ్పీ చైర్పర్సన్, ఒకప్పటి దివంగత నేత ఎల్మినేటి మాధవరెడ్డి ఫ్యామిలీ అందరూ కార్లోనే ఉన్నారు. ఇప్పుడు మీరు కూడా కారే ఎక్కారు. సో అపోజిషన్ నుంచి వచ్చారు కదా, ఎలా సర్దుకుపోతారు? అంటే నేను ఇప్పుడు ఎలా సర్దుకుపోతారంటే అందరికీ సమాన గౌరవం ఇస్తాం, అందరితోటి మంచిగా ఉంటాం, అందరికి మర్యాద. మేమైతే ఇంతవరకు ఎవరినైతే డిస్టర్బ్ చేయాలి, మమ్మల్ని డిస్టర్బ్ చేసిన వాళ్ళు అవతల. సో తప్పకుండా సమన్వయంతో పద్ధతిగా మంచిగానే ఉంటాం. అక్కడ కూడా మంచి వాళ్ళు ఉన్నారు, మంచి మిత్రులు ఉన్నారు. తప్పకుండా కలిసి పనిచేసే కార్యక్రమం ఉంటుంది. మీరు పోటీ చేసిన వ్యక్తి పైనే వారి సమక్షంలోనే ఇప్పుడు పార్టీ జాయిన్ అయ్యారు. టికెట్లు ఇప్పించే విషయంలో కానీ ఇలాంటి విషయాల్లో ఎలా ముందుకు వెళ్తారు? ఎట్లా మళ్ళీ చెప్పండి. మీరు పోటీ చేసిన వారిపైనే ఇప్పుడు వారి సమక్షంలోనే మీరు జాయిన్ అయ్యారు కదా సార్? వారి సమక్షంలో అంటే ముఖ్యమంత్రి గారి దగ్గర ఆడ ముఖ్యమంత్రి గారి దగ్గర చేరినప్పుడు అందరూ ఉంటారు. ఆడ జిల్లా మంత్రి ఉంటాడు, ఎమ్మెల్యేలు ఉంటారు, అందరూ ఉంటారు. ఆలేరు ఎమ్మెల్యే అందరూ కూడా ఉన్నారు, భువనగిరి ఎమ్మెల్యే అందరూ ఉంటారు. సో ఇట్లా ఏడ చేరినా అరమరికలు లేకుండానే ఉంటాం. అట్లా ఉన్నప్పుడే నాయకత్వం మంచిగా ఇచ్చినట్టు అవుతుంది, లేకపోతే మళ్ళీ గదే వ్యవహారం అవుతుంది కదా. సో ఎలాంటి గ్యాప్స్ రాకుండా ఒక సమాంతర ప్యారలల్ రాజకీయం అనేది చేయకూడదు. ఒకే వాయిస్ ఒకే పద్ధతిలో పోవాలి, పోయినప్పుడే కరెక్ట్. ఇప్పుడు గవర్నమెంట్ తీసుకుంటే ఆర్టీసీని విలీనం చేశారు, రైతులకి రక్ష రుణమాఫీ చేశారు. సో ఇలాంటివన్నీ మీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎలా లబ్ధి
జరిగే అవకాశాలు ఉన్నాయి? ఈ ఉమ్మడి నల్గొండ కాదు, రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఇవన్నీ. సో బేసికలీ ఏంటంటే కేసీఆర్ గారు ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు చేస్తున్నారు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. రైతు బంధు కావచ్చు, రైతు రుణమాఫీ, కోవిడ్ సందర్భంగా రాష్ట్ర రాబడి తగ్గిన సందర్భంగా కొంత ఆలస్యం అయినప్పటికీ ఈరోజు రాష్ట్ర రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో చేయడం మొన్న కేబినెట్లో నిర్ణయం తీసుకుని రాష్ట్రంలో రైతు రుణమాఫీ అనేది ఆ కార్యక్రమం ఈరోజు మొదలైంది. ఇప్పుడే మేము ఇక్కడనే మా కార్యకర్తల సమక్షంలో పాలాభిషేకం కేసీఆర్ గారికి చేయడం కూడా జరిగింది. సో రైతుల పక్షపాతిగా కేసీఆర్ గారు ఈరోజు మరొక్కసారి వారు రైతు బంధే కాక రైతు రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో చేస్తూ రైతు పక్షపాతిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ చేయనట్టుగా చేసి రైతుల పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిలిచారు. ఇదొక్కటే కాదు, రాష్ట్రంలో విఏఓలను ఈరోజు ప్రభుత్వంలో తీసుకుంటూ రెగ్యులరైజ్ చేసి ప్రభుత్వంలో తీసుకుంటూ కార్యక్రమం చేస్తున్నారు. ఓకే, అంటే మెయిన్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ కానీ వివిధ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అన్నిట్లలో కూడా అబ్జర్వ్ చేసుకుంటూ వాళ్ళకి పే స్కేల్స్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. అట్లనే మళ్ళా ఇది ఏమంటారు విఏఓలే కాకుండా ఆర్టీసీ కార్మికులను కూడా వాళ్ళని కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో తీసుకుంటూ ఆర్టీసీ ఉద్యోగులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా ట్రీట్ చేస్తూ, అంటే వాళ్ళకు ఇప్పుడు రెగ్యులర్ పే స్కేల్ వస్తుంది, రెగ్యులర్ శాలరీస్ ఇవన్నీ గవర్నమెంట్ ఎప్పుడో హైక్ చేస్తే వీళ్ళకు కూడా సో పెద్ద ఎత్తున ఆర్టీసీ ఎంప్లాయీస్కి మేలు జరగబోతుంది. సో దాన్ని కూడా మరి ప్రభుత్వంలో విలీనం ప్రభుత్వం ఉద్యోగులుగా వాళ్ళని ట్రీట్ చేయడం ఇది చాలా గొప్ప కార్యక్రమం. దాదాపు 40-50 వేల మధ్యన ఉంటారు ఈ ఆర్టీసీ ఎంప్లాయీస్, వాళ్లకు మేలు చేసే కార్యక్రమం జరుగుతుంది. సో ఇదే కాదు, మొన్న 8 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేశాము. 2014 కంటే ముందు ఒక 20 మెడికల్ కాలేజీలు లేకుండా ఈ రాష్ట్రంలో ఈరోజు 56 మెడికల్ కాలేజీలు ఏమైనాయి. అంటే దాదాపు 56 మెడికల్ కాలేజీలు అయ్యి ఈరోజు రాష్ట్రంలో మరి ప్రజా ఆరోగ్యానికి ఏ విధంగా వారు మేలు చేసే కార్యక్రమం చేస్తున్నారు, ఏ విధంగా మన చదువుకునే విద్యార్థులు అంతకుముందు రష్యా పోయేది, చైనా పోయేది, పక్క రాష్ట్రాలకు పోయేది, యూరోప్ పోయేది, ఈరోజు ఇక్కడనే సరిపోని మెడికల్ సీట్స్ ఇస్తున్నారు. లోకల్ రిజర్వేషన్ అయితే 15% అది కూడా తీసేసారు, నాన్ లోకల్ మొత్తం ఇక్కడ మన వాళ్ళకి ఆ సీట్లు కూడా వచ్చే కార్యక్రమం జరుగుతుంది. దానివల్ల మా దగ్గర వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు అంతకుమున్న పరిస్థితుల్లో సీట్ రాకపోతుంది. ఈరోజు కేసీఆర్ గారు చేసినందుకు వాళ్ళకి అడ్మిషన్ లభిస్తుంది. ఆ విధంగా మెడికల్ స్టూడెంట్స్ మెడిసిన్ చదివే వాళ్ళకి లాభం అవుతుంది. వీళ్ళంతా ఇంతమంది డాక్టర్స్ తోటి ప్రజా ఆరోగ్య వ్యవస్థ మెరుగుపడుతుంది. ఇదేగాక వారు టిమ్స్ హాస్పిటళ్ళు నలుమూలల 4 దిక్కుల 4 టిమ్స్ హాస్పిటళ్ళు స్థాపిస్తుండ్రు. మరి ఇన్ని మెడికల్ కాలేజీలు ఇన్ని కూడా చేస్తున్నారంటే అన్ని మెడికల్ హాస్పిటల్స్ కూడా ప్రజల చేరువలోకి వచ్చినట్టు. సో ఆరోగ్య వ్యవస్థ కూడా చాలా పెద్దగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. కాబట్టి సో ఇవన్నిటితోటి ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చాలా గొప్పగా జరుగుతుంది. నిన్ననే కోకాపేట్ ఆక్షన్ కూడా చూసినారు. 100 కోట్లకు మించి ఒక ఎకరం హైదరాబాద్లో పోయిందంటే దక్షిణాది రాష్ట్రాలలో ఎక్కడన్నా పోతుందా, ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కడన్నా పోతుందా, ఎక్సెప్ట్ మేబీ బాంబే తప్పితే. అంటే బాంబే ఏంటంటే కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. సో అట్లాంటి కోకాపేట్ యాక్షన్ ఒక ఎకరము 100 కోట్ల 75 లక్షలు పోయిందంటే ఇది తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. అంటే ఏ విధంగా సంపద సృష్టించబడుతుంది, ఏ విధంగా అంత విలువ పెట్టి భూమి కొంటుంది, అంటే అంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టే ఏ విధంగా ఇంకా సంపద ఆ రెవెన్యూ జనరేట్ చేసుకోగలుగుతాడు. జనరేట్ ఎప్పుడవుతుంది? అట్లాంటి ఎన్విరాన్మెంట్ తెలంగాణ రాష్ట్రం ఉంది, హైదరాబాద్లో ఉంది, కోకాపేట్లో ఉంది. అంటే అట్లాంటి వ్యవస్థను అట్లాంటి పరిస్థితిని బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వల్లనే అది సాధ్యమైంది. ఈరోజు కోకాపేట చూస్తుంటే ఈ దేశంలో ఉన్న న్యూయార్క్ సిటీ లాగా ఆ కోకాపేట్ వెంబడి వెళ్తుంటే మనకు ఆ కోకాపేట్ రోడ్ వెంబడి రింగ్ రోడ్ వెంబడి పోతుంటే అర్థమవుతుంది. ఇంకా బిల్డింగ్స్ అన్నీ అయిపోలే. సో తప్పకుండా ఇవన్నీ కూడా తెలంగాణ అభివృద్ధి ఏ విధంగా సాగుతుంది, ఏ విధంగా ముందుకు పోతుంది అనేది అర్థమవుతుంది. సో అట్లా అనేక అంశాలలో మనం రాష్ట్రాన్ని ముందు వరుసలో పెడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తప్పక వారి అడుగుజాడల్లో ముందుకు పోతాం. మరి ఈ రాష్ట్రం మరొకసారి ఈ వచ్చే 2023 నవంబర్ కానీ డిసెంబర్లో జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతుంది. కేసీఆర్ గారు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యేది తథ్యం. వారి అడుగుజాడల్లో మేము నడుస్తాం. మా ప్రాంతం ముఖ్యంగా భువనగిరి అభివృద్ధికి కూడా మేము పాటుపడతామని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఈసారి ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 మేమే గెలుస్తామని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తుంది. మరోటి మీరైతే చెయ్యి నుంచి కారు ఎక్కారు, మరి కారు నుంచి కూడా కాంగ్రెస్కి వచ్చారు. జూపల్లి
పొంగులేటి వారిపై మీ కామెంట్ ఏంటి? అంటే ఇది సరే ఇప్పుడు నేను అంతకుముందు అంతర్గత కలహాలు హైకమాండ్లు ఉన్నప్పుడు నేను మా భువనగిరి లేవని చెప్పేదంటే ఇక పైది వదిలిపెడదాం, మన భువనగిరి వరకు చూసుకుందాం అనేది, ఇక పైన నిమ్మలం లేదు మనదన్న చూసుకుందాం అనేది భువనగిరి వరకు. ఈ భువనగిరిలో కూడా నిమ్మలం లేకుండా చేస్తే ఇక గుడ్ బై చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక వేరే నియోజకవర్గాలు అక్కడ పరిస్థితి లేదో వాళ్ళకి స్థానం లేకపోతే వాళ్ళకి స్థానం లేదు కాబట్టి పోతుర్రండి. ఇప్పుడు జూపల్లి పోతుండంటే ఆయనకు స్థానం లేదాడా, ఆయనకు టికెట్ ఇస్తారా? బీఆర్ఎస్ టికెట్ ఇయ్యదు కదా, పోతుండు. పొంగులేటికి టికెట్ ఇయ్యారుగా ఖమ్మంలో, ఇయ్యనందుకు ఆయన పోతుండు. అట్లా తప్పితే టికెట్ ఇస్తే ఇక్కడనే ఉంటారు వాళ్ళు. ఒట్టిగా ఇది బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్లోకి పోతలేరు. ఆడ పరిస్థితి వాళ్ళకు స్థానం లేదు. సో అది పరిస్థితి తప్పితే ఇంకోటి కాదు. కేసీఆర్ స్వయంగా నేనే జిమ్మదారి మీ భవిష్యత్తుకి అని అన్నారు కదా, మీకేమైనా హామీలు ఇచ్చారా పార్టీ మారినప్పుడు? వారు అన్న మాటకు నిజంగా వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం, ధన్యవాదాలు. ఎందుకంటే అంతటి మాకు ధైర్యాన్ని ఇచ్చిండు కేసీఆర్ గారు. మరి అంత గొప్ప నాయకుడు మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది, చాలా ధైర్యాన్ని ఇచ్చింది. ఇక హామీలు అంటూ ఏముంటాయి, వారి ఒక మాట సరిపోతుంది. కాకపోతే వారు ఏం చెప్పారంటే జోడెడ్లలాగా పనిచేయండి, అక్కడ ఉన్న ఎమ్మెల్యే జోడెడ్లలాగా పనిచేయండి, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి, చిన్నగా ఆలోచించవద్దు, పెద్ద ఆలోచనలు చేయండి, టికెట్లు ఇటువంటివి కావు, పెద్ద ఆలోచన చేసి ఆ ప్రాంత ప్రజల మేలు గురించే ఆలోచించండి. భువనగిరి కానీ ఆ చుట్టుముట్టు ప్రాంతాల గురించి ఆలోచించి ప్రాంత అభివృద్ధి కోసమే మీరు పాటుపడండి అనేది వారి ఆలోచన సరళి మాకు చెప్పడం. తప్పకుండా మేము వారి అదే కాదు, వారు ఇంకేం చెప్పారంటే ఇప్పుడు బసవాపురం ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా అవుతున్నాయి. బసవాపురం ప్రాజెక్టు ఈసారి అక్కడ ఆలేర్ల గంధమల్ల ప్రాజెక్టు కూడా ఈసారి నింపుతున్నారు. ఈసారి 2 కూడా కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చి నింపుతున్నారు. ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు రాబోతుంది, సస్యశ్యామలం కాబోతుంది ఈ ప్రాంతము. ఓకే, అదే కాకుండా కేటీఆర్ గారు కూడా వారు కూడా ఒక విజనరీ లీడర్గా వారిని కలిసినప్పుడు కూడా వారు ఆ విధమైన ఆలోచనలే ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు, హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు, మూసీ రివర్ ఫ్రంట్ మూసీలో మరి ఈస్ట్ వెస్ట్ కారిడార్ వాటెవర్ ఒక కారిడార్ కూడా రోడ్ వేస్తూ విత్ సో మెనీ ఫ్లైఓవర్స్ 14 ఫ్లైఓవర్స్ ఏమో వేస్తూ వాటి మీద మూసీ హైదరాబాద్ ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తాం, హైదరాబాద్లో సేవరేజ్ సిస్టమ్ ఎట్లా చేస్తాం, హైదరాబాద్ వాటర్ ఇవన్నీ కూడా వాటి గురించి మాట్లాడుతూ హైదరాబాద్లో ఈరోజు చేసింది కొద్దిగా ఇది శాంపుల్ మాత్రమే, ఇంకా చేసేది చాలా ఉందని అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. అంటే అంతటి ఆలోచన ఉన్నది, అంతటి క్లారిటీలో ఉన్నారు. సరే, అవి మాట్లాడుతున్నప్పుడు మాకు ఇంకొక మాట కూడా వారు ఏం చెప్పారు, ఎస్టీపీలు ఇవన్నీ మాట్లాడుతున్నాడు. మేము అన్నాం సార్, మాకు మా మూసీ నదీ పరివాహక ప్రాంతంలో కాలుష్యభరితమైనది, దాంతో మా ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరి దాని విషయంలో ఎట్లా అని మాట్లాడినప్పుడు ఇబ్బంది పడుతున్నాం అంటే ఇమీడియట్గా వారు ఏం చెప్పారంటే హైదరాబాద్లో 2000 MLD 2000 మిలియన్ లీటర్ పర్ డే ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెడుతున్నాము, అవన్నీ ఆచరణలోకి వస్తున్నాయి. అతి త్వరలో మూసీలో కాలుష్యం లేని నీరు ప్రవహింపజేస్తాం అని వారు చెప్పడం నిజంగా అదైతే మాకు చాలా గొప్పగా అనిపించింది. ఆ విషయాన్ని మేము నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే అతిపెద్ద సమస్య మాకు భువనగిరి వాసులకు. మురికి నీళ్ళతోటి మేము వ్యవసాయ పనులు చేస్తున్నారు మా వాళ్ళు. ఆ మురికి నీళ్ళే మరి అక్కడ ఏది గేదెలు కానీ ఏదైనా కానీ మరి ఆ నీళ్ళతోటే ఆ బోర్లలో అవే నీళ్ళు, పశువులకు అవే నీళ్ళు, అంటే పూర్తిగా కాలుష్యభరితమైనది. అవి ఇచ్చే పాలు కానీ ఆడ ఉన్న పోల్ట్రీస్ కానీ అక్కడ పండే ఒడ్లు కానీ మళ్ళీ అవే ఇక్కడ హైదరాబాద్కి వస్తే ఆ ప్రాంత ప్రజలకు పోతాయి. కాబట్టి అందరికీ నష్టమే జరుగుతుంది. సో ఈరోజు ఒక క్లీన్ వాతావరణంలో మా ప్రాంతంలో ఉండబోతుంది కాబట్టి అది చాలా సంతోషం ఉంది. సార్, మీరు అన్నట్టుగా కాలుష్యమే కాదు, ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే ఫ్లోరోసిస్ ప్రాబ్లం చాలా ఉంది. మరి ఈ సమస్య ఇంకా ఉంది, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తే? ఫ్లోరైడ్ మీద ఇదివరకు చాలా ఉండే, ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే మిషన్ భగీరథ వచ్చిందో మీకు ఫ్లోరైడ్ మీద ఒక సమాధానం. ఈ దేశంలో ఎక్కడ లేనట్టు ప్రతి ఇంటికి నల్లా ఇచ్చిన రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం. అది మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చారు. సో దట్ మీన్స్ దెర్ ఇస్ ఎ అబ్జల్యూట్ సొల్యూషన్, టోటల్ సొల్యూషన్ ఫర్ దిస్ ఫ్లోరిన్ ప్రాబ్లం. ఇంకా అట్లాంటి కార్యక్రమాలు ముందు జరిగి ఉండొచ్చు, కానీ ఇంకా ముందు జరిగాయి. ఆల్రెడీ స్వచ్ఛమైన నీరు ప్రతి ఇంటికి ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఫ్లోరైడ్ ప్రాబ్లం అనేది నల్గొండ జిల్లాలో ఉండబోదు. ఫైనల్గా ఉమ్మడి నల్గొండ జిల్లా మీ నియోజకవర్గ ప్రజలకి మీరేం చెప్తారు? దీని మీద మీరు మంచి ప్రశ్న వేసారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజల మనసులో తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ
ఏ విధంగా సంక్షేమం చేయాలి, ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే పూర్తి అవగాహనతోటి తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న గొప్ప దార్శనికుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి అట్లాంటి పాలనలో ఈ రాష్ట్రం ముందుకు పోతుంది. అంటే ఒక క్రిస్టల్ క్లియర్గా ఆలోచనలు కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ, పొలిటికల్ వాతావరణం కానీ ఇక్కడ ఉన్నది. మరి కాంగ్రెస్ గురించి మాట్లాడాలంటే అక్కడ వాతావరణం ఎట్లుందంటే నాయకుల మధ్యనే సమన్వయం లేదు, ఒకరి మీద ఒకరికి అపోహలు, అపనమ్మకాలు ఉన్నాయి. అంటే జనరల్గా ఏదైనా ఏ పని అయినా చేయాలంటే నమ్మకం అనేది ముఖ్యం. ఆ నమ్మకాలు పెంచుకోవాలి, ఒక టీం వర్క్ చేయాలి, ఆ టీం ద్వారా ఆ పార్టీని నడపాలి, ఆ పార్టీ ద్వారా ప్రభుత్వానికో రాష్ట్రానికి మేలు చేసే కార్యక్రమం చేయాలి. కానీ ఆ నమ్మకాలు ఆదిలోనే పంచపాద అన్నట్టుగా ఆదిలోనే ఏదైనా గ్రాఫ్ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇక్కడ గ్రాఫ్ పెరుగుతుంది, లేకపోతే పొంగులేటి అక్కడ చేరిండంటే గ్రాఫ్ పెరుగుతుంది అంటారు. కానీ ఇవి కాదు, మనం చేస్తే ఏం పెరిగింది అనేది ప్రశ్న. మన వాళ్ళు ఒక సమిష్టి నాయకత్వం, మంచి నాయకత్వం ఇస్తున్నారా కాంగ్రెస్ పార్టీలు అంటే కాంగ్రెస్ కార్యకర్తలకు అది సంశయమే. కాబట్టి ఈరోజు ఇక్కడ బీఆర్ఎస్లో మరి ఒక పద్ధతైన వాతావరణం ఉంది, ఒక క్లారిటీలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో అది లేదు. కాబట్టి దాన్ని ఆ పార్టీని కానీ ఒక పద్ధతిగా నడిపే క్రమం లేదు, ప్రజలకు నమ్మకం కలిగించే పరిస్థితి లేదు, పాలనలో ముందుకు పోయే పాలన తీసుకొచ్చే నమ్మకం లేదు. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు తప్పకుండా మా యాదాద్రి భువనగిరి జిల్లా కావచ్చు, ఉమ్మడి నల్గొండ కావచ్చు, తప్పకుండా రానున్న కాలం మాత్రం అంటే ఇప్పుడు ఈరోజు చూస్తే అంటే తెలంగాణలో అన్ని వర్గాల వాళ్ళైతే సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్లో చూస్తే ఐటీ కానీ, ఐపాస్ కానీ, బీపాస్ కానీ, బిల్డింగ్ పర్మిషన్ కావచ్చు, ఇండస్ట్రియల్ పర్మిషన్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఐటీ కారిడార్ కావచ్చు, ఫార్మా కావచ్చు, ఇవన్నీ కూడా అభివృద్ధి జరుగుతున్నాయి. ఓకే, ఐటీలో బెంగళూరును మించిపోతున్నాం మనం. ఉద్యోగాల కల్పన జరుగుతుంది, రెవెన్యూ పెరుగుతుంది, వ్యవసాయంలో ఆ విధంగా రైతు బంధు ఇస్తున్నాం, ఈరోజు రైతు రుణమాఫీ ఇస్తున్నాం. సో ఇట్లాంటి కార్యక్రమాలు, పెన్షన్లు ఇవన్నీ కూడా బాగా జరుగుతూ ఉన్నాయి. సో మెడికల్ కాలేజీలు ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు అనేక మెడికల్ కాలేజీలు వస్తున్నాయి, ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ వస్తుంది, వైద్య వ్యవస్థ మెరుగవుతుంది. సో ఆర్టీసీ వాళ్ళను మెర్జ్ చేసుకున్నారు ప్రభుత్వంలో, విఏఓలకు ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకు కూడా విధులు ఏ విధంగా కల్పించే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ చాలా గొప్పగా జరుగుతున్న సందర్భంగా ఒక సంపూర్ణ ఆలోచన, ఒక క్లారిటీ ఉండి ఒక పద్ధతిగా ముందుకు పోతున్న బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తుంది అనే నమ్మకం మాకు కలిగింది. ఈరోజు ఉమ్మడి నల్గొండ వాసులకు కూడా తప్పకుండా మేలు జరుగుతుందనే నమ్మకాన్ని మాకు కలిగింది. మనందరికి కూడా మేలు జరుగుతుందని మాత్రం నేను చెప్పగలను. ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా రోజుల తర్వాత చక్కటి టైం ఇచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు. సో చూశారు కదా కుంభం అనిల్ రెడ్డి గారితో 2023 ఎలక్షన్ ముచ్చట. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్.